ఓకేనా? ఒకటి చెప్తాను బాగా యాదగుంచుకోండి. ఏదైనా సరే లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టుగా మనం ఏదైనా సరే లాస్ట్‌లో ఒక మోటివేషన్ స్పీచ్ ఇయ్యంది మనం వదిలిపెట్టాం. ఓకేనా? నీ అనుమానంతో నీ భర్తనో లేక నీ భార్యనో తప్పు చేయకుండా ఆపడం నీ వల్ల కాదు. అర్థమైందా? కానీ దానివల్ల నువ్వు భయంకరమైన మానసిక ఒత్తిడికి గురైపోతావు. సమజైందా? చిత్రహింస అనుభవిస్తావు. నిజంగా నువ్వు అనుకున్నది నిజమే. అయితే ఎవరి పాపం ఎక్కువ రోజులు దాగదు. ఎవరు చేసిన పాపం అనేది ఎక్కువ రోజులు దాగదు ఏదైనా సరే. ఏదో ఒక రోజున బయట పడుతుంది. కంగారు పడొద్దు. ఓకేనా? చేసిన తప్పు అప్పు లాంటిదే. ప పుణ్యం పొదుపు ఖాతాల్లో పడుతది. పాపం గూడా అప్పు ఖాతాలో పడిపోతది. ఎన్నటికైనా ఎవరు చేసిన అప్పు వాళ్ళే తీర్చుకోవాలి. ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించాలి. నేను చనిపోతే నా వాళ్ళేమైపోతారో అని నువ్వు ఆలోచించకు. నువ్వు చనిపోయిన మొదటి 2 రోజులు నిజంగా ఏడుస్తారు. సీరియస్‌లీ. ఆ తరువాత 9 రోజులు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే ఏడుస్తారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో చాలామందిని. నేనైతే చేస్తాను. ఓకేనా? ఆ తర్వాత నీ ఫోటో గోడకు తగిలిస్తారు. ఓకే. ఆ ఫోటోకి ఒక దండ పడేస్తారు. దండం పెడతారు. అవునా? కాదా? సంవత్సరానికి ఒకసారి నీకొక ఇష్టమైన ఆహార పదార్థాలు నీ ఫోటో ముందు పెడతారు. నువ్వొచ్చి తింటావా ఫోటో ముందటికెళ్ళొచ్చి? లేదు గదా! మిగతావన్నీ అలాగే జరిగిపోతాయి. చిన్న చిన్న మార్పులు తప్ప. ఓకేనా? అంతేగాని చచ్చిపోయిన వాళ్ళకి ఇంకేం లేదు. ఫోటోలకెళ్ళొచ్చి మనుషులు తినరు. మళ్ళా ఫోటో ముందు పెట్టింది మళ్ళా మనమే తినాలి. అర్థమైందా? అగో అట్లుంటదన్నట్టు. మరి అలాంటప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళ కోసం మనం చావడం దేనికి? ఓకే. చెంప దెబ్బ కొట్టిన వారికి క్షమించవచ్చేమో గానీ, జీవితం మీద దెబ్బ కొట్టిన వారిని ఎప్పటికీ క్షమించకూడదు. ఓకేనా? మన జీవితం మీద ఎవరైతే దెబ్బ కొడతారో జీవితంలో వాళ్ళని మర్చిపోకండి. ఓకేనా? ఉంచుకున్నవాడు భర్త అవ్వలేడు. పెంచుకున్నవాడు కొడుకు అవ్వలేడు. ఓకే. ఉంచుకున్నవాడు రేపు నీ మీద మోసు తీరాక నిన్ను వదిలేయడమే కాకుండా, నువ్వు తప్పుడు దానివని నిందలు వేస్తాడు. అబ్బాయైనా సరే, అమ్మాయైనా సరే. ఇగ నువ్వు పెంచిన కొడుకు వాడికి వయసు వచ్చాక, నువ్వు నాకు తల్లి లాంటి దానివా, తండ్రివా అని నిన్ను దూరం పెడతాడు. ఓకే. అప్పటికప్పుడు ఆనందం వచ్చే ఏ బంధం అయినా సరే, నిన్ను కష్టాల పాలే చేస్తది తప్ప, హ్యాపీగా మాత్రం నిన్నుంచదు. ఓకేనా? దేవుడు నీకు కష్టాలు ఇచ్చింది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారో, ఎంతమంది నటిస్తున్నారో నీకు తెలియజేయడానికి మాత్రమే. ఓకేనా? ఒక్కడికి యాదగుంచుకో, నా అనుకున్న వాళ్ళు అందరూ నిన్ను విడిసబెట్టినా, నేనున్నాను అంటూ నిన్ను హక్కున చేర్చుకున్నవాడు శ్మశానవాసుడైన ఆ పరమశివుడు మాత్రమే. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. అవునా? కాదా? అర్థమైందా? కాకరకాయ చేదుగా ఉంటుంది కానీ శరీరానికి మంచిది. చక్కెర తియ్యగా ఉంటుంది. కానీ శరీరానికి మంచిదా? కాదు. గట్లనే మన ముందు చేదుగా మాట్లాడేవారు మన మంచి కోరుకునేవారు. మన ముందు తియ్యగా మాట్లాడేవారు మన చెడును కోరుకునేవారు. ఎప్పుడు ఒకేలాగా ఉండదు. తల పొగరుతో ఉండే వాళ్ళకి తల దించుకునేలా చేస్తుంది. తల దించుకొని బ్రతికిన వారికి ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వారిని ఏడిపిస్తుంది. ఏడ్చిన